ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక మా బావ వచ్చాకైతే తిరుపతికెళ్దామని చెప్పాను కదా! సో, అందుకని అన్ని ప్రిపరేషన్స్ పెట్టుకున్నాము. అందుకనే కదా కొన్ని 3, 4 డేస్ నుండి సరిగ్గా వ్లాగ్స్ కానీ, షార్ట్స్ కానీ రావట్లేదు కదా! ఇక వ్లాగ్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ పెద్ద సిగ్నల్ ప్రాబ్లమ్. సో, వ్లాగ్ అప్‌లోడ్ చేయడానికి ఇంకా బయటకెళ్ళే సిట్యుయేషన్ లేదు. అందుకని నేను అప్‌లోడ్ చేయలేదు. ఎప్పుడో షూట్ చేసింది కూడా నిన్న అప్‌లోడ్ చేశాననుకుంటా. మళ్ళీ అందులో ఒకటి నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంట్లో ఎవరు లేకపోతేనే నేను ఫ్రీగా మాట్లాడగలను. ఎవరైనా ఉంటే మాత్రం నేను అసలు మాట్లాడలేనసలు. అంటే మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటేనే కదా ఆ టాపిక్ మీకు నచ్చి లైక్ కొడతారు. సో, అందుకని నేనింకా తీయడం ఎందుకు ఇట్లా మాట్లాడనీకి ఇబ్బందిగా ఉన్నప్పుడని సైలెంట్‌గా ఊరుకున్నాను. ఇక సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికైతే వచ్చేసాము ఫ్యామిలీ అంతా. ఈవినింగ్ 4కి ఉండే సాటర్డే 4 కానీ అది 8:30కి అంటే మేబీ 7:45కొచ్చింది ట్రైనయితే. చాలా డిలే అయిపోయిందసలు. మేము ట్రైన్ ఎక్కాక గూడా 1 ½ అవర్ అక్కడే ఉంది. 9:30, 10 కలా ఎళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ డే 12 కలా దించింది మమ్మల్నయితే తిరుపతిలో. ఇక స్టేషన్‌లో మాత్రం 5 అవర్స్ అసలు వెయిటింగ్ అంటే మామూలు కాదసలు. అందులో పిల్లలతోను. ఇక స్టేషన్ అంతా ఊరికే ఇలా కూర్చుండేందుకని అక్క వాళ్ళందరం ఉన్నాం కదా! అలా అలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నామనమాట. సో, ఇప్పుడు మన తెలంగాణ కల్చర్ ఉంటది కదా! సో, దాన్ని గోడల పైన పెయింటింగ్‌లా ఏశారు. ఇంకా అవి కూడా వీడియోలు తీశాను. ఇన్ని సార్లు వచ్చాను కానీ ఎప్పుడొచ్చినా గానీ ఆగమాగం. ఎందుకంటే మేము మాక్సిమం నైట్ టైమే జర్నీ పెట్టుకుంటాము. డే టైమ్ అయితే కష్టం అసలు ఆర్యన్ని పట్టుకొని డే టైమ్ అంటే అసలు జర్నీ అంటే మామూలుగా ఉండదు ఇంకా ఆర్యన్‌తో. సో, మేమైతే మాక్సిమం నైటే వస్తాం కదా! కొంచెం హడావిడి ఉంటదనమాట. 10:30 కల్లా ఎళ్ళినా ఇక్కడికొచ్చేవరకల్లా 11:45కి ట్రైన్ ఉంటది. అంటే మేము వెళ్ళిన ప్రతిసారి ఒకే ట్రైన్ అనమాట. సో, అందుకని ఇట్లా అంటే నేనెప్పుడు అబ్జర్వ్ చేయలేదు అంతగానము. సో, అందుకని ఇంకా ఇది బావుంది కదా అని తీశాను. ఇక మా వాళ్ళంతా అయితే కొంతమంది ఫస్ట్ టైమ్ ఎక్కిన వాళ్ళు, కొంతమందేమో ఎక్స్‌పీరియన్స్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా! ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే చూడండి ఇతనైతే మా అల్లుడు. మన ఛానల్‌లో ఒక వీడియో ఉంటుంది లాంగ్ వీడియో. తన కోసమే పెట్టుకున్నానది. మా అల్లుడితో డే ఇన్ మై వ్లాగ్ అని పెట్టినాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. వీళ్ళంతా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అదే ఏసీ ట్రైన్‌లో అయితే అంటే ఏసీ దాంట్లో అయితే అంత ఎంజాయ్‌మెంట్ ఎందుకుండదంటే, అందులో అందరూ పడుకొనే ఉంటారు మాక్సిమము. ఇందులో అయితే అంటే కూర్చోవడం కానీ, బయటకు చూడడానికి గానీ, గాడపు రావడం కానీ బావుంది. మా వాళ్ళకైతే ఏసీ దానికన్నా ఇందులోనే బాగా నచ్చిందంట. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఏసీ దాంట్లో బుక్ చేస్తే, దీనికన్నా మనం అందులో వచ్చిన దాంట్లోనే బావుంది. ఇది బాలేదు అని చెప్తున్నారు. ఈ యెల్లో డ్రెస్ ఉంది కదా! తనైతే మాకు ట్రైన్‌లో ఫ్రెండ్ అయిపోయిందనమాట. సో, అంటే వాళ్ళే 2 సీట్లు కానీ ఇంకా ఆమెను పక్కకు జరిపేసి ఫ్రెండ్ గదా! సో, తనని పక్కకు జరిపేసి మనం కూడా అక్కడే కూర్చున్నాము. అంతా ఒకే దగ్గర కూర్చున్నాం మంచిగా. ఇక కింది తిరుపతికైతే వచ్చేసాము. పై తిరుపతికెళ్ళడానికైతే ఇంకా బస్సే ఎక్కేసాము. ఒక్క బస్సు ఒక్కరికి 90 100 తీసుకున్నారండి. అసలెంత రేట్లున్నాయంటే బస్ రేట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. మేము కాలినడకతో వెళ్ళాలనుకున్నాం కానీ, అక్కడికే చాలా టైర్డ్ అయిపోయామసలు. అంటే మేము 4కుండే గదా! ఎర్లీ మార్నింగ్ 6 వరకల్లా దిగుతుంటిమి. ఒకవేళ ట్రైన్ మాత్రం కరెక్ట్ టైంకొస్తే ఖచ్చితంగా నడుచుకుంటూనే వెళ్ళేం కానీ, ఇప్పుడు 12 అయింది. మనం పైకెళ్ళేసరికి ఏ నైట్ అవుతదో తెలీదు. పిల్లలతోని చాలా ఇబ్బందవుతుందనేసి ఇంకా డైరెక్ట్ బస్‌లో ఎళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఓన్లీ మా ఫ్యామిలీ వెళ్ళినా మాత్రం ఖచ్చితంగా నేనైతే నడుచుకుంటూనే వెళ్తాను. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బావుంటాయి కదా! ఈ వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం గనక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా! అది చాలా బాగా రీచ్ ఉందసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి.
ఆహా గుండ్లు 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 ఆర్యన్ 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 ఓహో ఇక పుట్టెంటికలు అయితే తీసేసి రూమ్ తీసుకున్నామండి. ఈ రూమ్ వచ్చేసి 100 రూపీస్ అంట. అసలు అంటే మ్యాక్సిమం మనం లేని వాళ్ళు వచ్చినా కానీ ఉండగలిగే ప్లేస్ అండి తిరుపతి ప్లేస్ అయితే. ఎందుకంటే ఫుడ్ ఫ్రీయే, అంటే లిమిట్ ప్రైస్లో ఒక రూమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము దర్శనానికి కానీ దేనికైనా బయటకు వెళ్తే పెద్ద పెద్ద కాస్ట్లు వేసి అక్కడ ఉండలేము. అసలు అంతలా కాస్ట్లు అయితే ఏం లేవు. అంటే మనం బయట తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా అక్కడ అన్నదానం పెడతారు కదా, సో అక్కడే తిని అక్కడే ఉండగలిగే అంటే ఏ ఖర్చు లేకుండా ఉండొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇలాంటిది బాగా యూజ్ అవుతుంది కదా అనిపించింది. మారినైతే ఎంటికలు తీసేసాం కదా, కళ పోతుందేమో ఫేస్లో అనుకున్నాను, కానీ కొద్దిగా కూడా కళ పోలేదు అసలు. ఆ స్వామివారి దయ అసలు చాలా బాగున్నాడు. మా వాడైతే తిరుపతికి రాగానే ఇంకా మొక్కడం స్టార్ట్ చేసిండు. అప్పుడే మొక్కడం స్టార్ట్ చేసిన వారంటే వాడు నవ్వుతుండు. ఇక అయితే తను మా అన్నయ్య మా అందరి కోసం అయితే బట్టలు తీసుకొచ్చి పెడుతున్నారు. సో మన ఛానల్ అయితే ఎక్కువగా ఈ అన్నయ్యనే కనిపిస్తారు కదా, సో మా గాడ్ బ్రదర్ అనమాట. ఇక మేనమామలు ఇద్దరు అయితే వెంట్రుకలు తీశారు కదా, సో వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్లు పెట్టాము. అంటే బట్టలు పెడతారు కదా, సో బట్టలు కూడా పెట్టేశాము. వాళ్ళు కూడా వీనికి రిటర్న్ గిఫ్ట్లకి వచ్చాయి. మా ఆయనకైతే చాలానే వచ్చాయి రిటర్న్ గిఫ్ట్లు, మనీ ఎక్కువగా వచ్చింది. ఇంకా అంటే బట్టలు ఉంటాయి, అంటే పిల్లలకి బట్టలు పెరిగే కొద్ది రావు కాబట్టి ఎక్కువ మంది మనీ ప్రిఫర్ చేసినారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళినాకంటే మనీ కావాలి కదా, సో అలా అనమాట. ఇదైతే తిరుపతికి దగ్గర అంటే పైన చాలా బాగుంది అసలు. కోల్డ్ అంటే నాకు కోల్డ్ అయిపోయింది, వాయిస్ అసలు రావట్లేదు, అంతలా చలి ఉంది అక్కడ. ఎండ అయితే అసలు రావట్లేదు. ఇది ఆఫ్టర్నూన్ టైంలో ఎలా ఉందని చూడండి, మార్నింగ్ వ్యూ లాగా ఉంది కదా. దర్శనం చేసుకోవడానికి అయితే ఫోన్లు అలో లేవు కదా, సో అందుకని మేము రూమ్లోనే పెట్టి లాకేసుకొని వెళ్ళాము. ఒకవేళ మన రూమ్
మనం వెంబడే ఫోన్ తీసుకెళ్తే అక్కడే తీసుకొని మళ్ళీ వేరే దగ్గర ఇస్తున్నారు. అదంతా రిస్క్ ఎందుకని ఇంకా మేమైతే రూమ్‌లోనే పెట్టేసి వెళ్ళాము. ఇక్కడైతే 2 వినాయకుల్ని అంటే 2 ఎలిఫెంట్స్‌ని అయితే పెట్టి దేవుడిని ఊరేగింపుకంట ప్రిపేర్ చేస్తున్నారు. అంటే నేను అంతసేపు ఉండలేదులెండి. ఎందుకంటే మళ్ళా దర్శనానికి లేట్ అవుతుంది. మళ్ళీ అలాగే ఫుడ్డు 12 వరకు ఓపెన్ ఉంటుందంట. సో, అందుకని ఇంకా చూడలేదు. ఇక్కడ కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా తినడానికైతే వెళ్ళిపోయాము. స్వామివారి దర్శనం మాత్రం మాకు చాలా జరిగింది. అందులో ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందని నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. అంత క్రౌడ్‌లో 5 అవర్స్‌లో దర్శనం అయిపోయిందంటే గ్రేట్ అనిపించింది. దర్శనం గురించి నేను నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో చెప్తాను. ఇంకా లాంగ్ వీడియోలున్నాయి. నేను ఇంకా చాలా తీస్తే మీకు బోర్ వస్తుంది కదా అని నేనైతే కొద్దిగానే తీసేసుకున్నాను. కానీ ఏ మాటకి ఆ మాట తిరుపతిలో ఎంత క్లీన్‌నెస్ ఉంటుందంటే అసలు అంటే ఇక్కడ చెత్త పడంగానే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నారు. అంటే గుళ్ళోకైతే చెప్పులు అలో లేవు కదా! నాకైతే వాళ్ళ నీట్‌నెస్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఫుడ్ విషయంలో కానీ, కింద గానీ అసలు ఏ టు జెడ్ చాలా బావుంది. ఇంత మెయింటెనెన్స్‌ని ఎవరు చేస్తున్నారో కానీ అసలు సో గ్రేట్ అసలు. చాలా గ్రేట్ వాళ్ళైతే. అంటే ఇంత గుడి మెయింటెనెన్స్ అంటే ఎంత కష్టమవుతుంది కదా! ఈ వీడియోకి ఇంతేనండి. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా! ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.